మంచిగా స్తోత్రం అని చెప్దాం. వస్తారు బిగ్గరగా హల్లెలూయా హల్లెలూయా చెప్దాం. మంచిగా వస్తారుగా హల్లెలూయా. దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్న సంగతులు హానోకును గురించి మనం నేర్చుకున్నాం. హానోకు ఎలాంటి వాడు, హానోకు జీవితంలో హానోకు ఎవరితో నడిచాడండి? హానోకు దయ్యంతోనా దేవునితోనా? ఒక ఆయన టీవీలో ప్రోగ్రాం వచ్చేది, దేవునితో మాట దయ్యంతో ఆట. ఎవరితో? దేవునితో మాట. మీకు గుర్తుందో లేదో, చిలకలూరుపేట అయింది. దేవునితో మాట దయ్యముతో ఆట అని ప్రోగ్రాం చేసేవాడు. ఆయన నడిచినంత దేవునితో నడిచాడు. ఎవరితో నడిచాడు? దేవునితో నడిచినటువంటి వారిలో బైబిల్ గ్రంథంలో ఎవరున్నారు, ఏం చేస్తున్నారు, వారు ఎలా ఉంటారు? దేవునితో నడిచిన వారు, ఎవరితో నడిచిన వారు? అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. బైబిల్ గ్రంథంలో యవన కుమారులు నడిచారు, యవన కుమార్తెలు దేవునితో నడిచారు. దేవునితో నడవడానికి మొట్టమొదటిగా మంచి మనసు ఉండాలి. ఏ మనసు ఉండాలి చెప్పాలి. దేవునితో నడవాలంటే ఏ మనసు ఉండాలి? మంచి మనసు. ఈ మంచి మనస్సు కలిగి దేవునితో నడిచిన వారు ఎవరైనా ఉన్నారా అని బైబిల్లో చూస్తే ఒక యవనస్తుడు వస్తాడు. ఈరోజు యవనస్తుల కూడిక గనుక ఒక యవనస్తుడు వస్తాడు. ఆ యవనస్తుని పేరు ఏమిటంటే కాలేబు. ఏం పేరు ఆ యవనస్తుని పేరు? ఏం పేరు ఆ యవనస్తుని పేరు? చూడండి సరిగా. ఈ కాలేబుని గురించి కొంచెం నేర్చుకొని ముందుకెళ్దాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 24వ వచనం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 24వ వచనం. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతన్ని ప్రవేశపెట్టేదను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దామండి. హానోకు దేవునితో నడిచాడు. నడవడానికి ముందు ఒక మంచి మనసు ఉండాలి. నడవడానికి దేవునితో నడవడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఆ తరానికి బైబిల్ గ్రంథంలో ఆదాము గతించిపోయిన తర్వాత, వారి సంతానము గతించిపోయిన తర్వాత ఈ హానోకు 5వ అధ్యాయంలో ప్రత్యక్షమవుతాడు. 2 వచనాలు ఉంటాయి. ఆయన గురించి పెద్దగా ఏముండవు. దేవుడు అతన్ని కొనిపోయెను లేకపోయెను అనే మాట మనము చూస్తాం. ఈ హానోకు దేవునితో నడవడానికి గల కారణం ఏమిటంటే హానోకుకు ముందుగా మంచి మనసు ఉంది. మంచి మనసు ఉన్నవాళ్ళు మాత్రమే చర్చిలో ఉంటారు. మంచి మనసు ఉన్నవాళ్ళు మాత్రమే చర్చికి వస్తారు. మంచి మనసు కలిగినటువంటి వారు మాత్రమే దేవుని ఆరాధించడానికి ఇష్టపడతారు. మంచి మనసు లేకుండా ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎంత వాక్యము విన్నా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎన్ని దశం భాగాలు ఇచ్చినా, మంచి మనస్సు లేకుండా మనము చేస్తే చేసినదంతా కూడా
మురికి నీళ్ళలో ఉంటుంది కదా, పోసినట్లే దేవుడు కూడా చెప్పేదే అదే. మీరు ఏ పని చేసినా శుద్ధ హృదయముతో చేయండి అన్నాడు. ఏ పని చేసినా శుద్ధ హృదయము అంటే, శుద్ధ అనగా మంచి హృదయము, మంచి మనసు. వింటున్నారా? మంచి హృదయము, మంచి మనసు. ఇక్కడంతా కూడా మనము ఒక మంచి మనసు, మంచి హృదయము ఎవరిలోనైతే ఉంటుందో దేవుడు వారిని తన రాజ్యానికి తీసుకెళ్తాడు. ఇక్కడ కాలేబు ఒక యవనస్తుడు, సెకండు యెహోషువ ఒక యవనస్తుడు. ఈ కాలేబు యెహోషువ ఎలాంటి మనసు కలిగిన వారు అంటే, మంచి మనసు కలిగినటువంటి వ్యక్తులు. అయితే యెహోషువను గురించి దేవుడు కాలేబు గురించి దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతని నేను ప్రవేశపెడతాను అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దామా? చూడండి, అదే 13వ అధ్యాయము 27వ వచనంలో ఒక చక్కని మాట వ్రాయబడి ఉంటుంది. వారు అతనికి తెలియపరిచినదేమనగా మాట్లాడుచు, నీవు మమ్మును పంపిన దేశమునకు వెళితిమి, అది పాలు తెన్నులు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి. చూడండి, దేవుని సన్నిధిలో వేగి చూడమని 12 మందిని పంపిస్తే 12 మందిలో చూసి వెళ్ళి సమాచారము తీసుకుని వచ్చిన యవనస్తులు అందరూ కూడా యవనస్తులే. 10 మంది మంచి మనస్సు లేకుండా చెడ్డ సమాచారం తీసుకొచ్చారు. ఏ సమాచారం తీసుకొచ్చారు? మంచి మనస్సు లేకుండా చెడ్డ సమాచారాన్ని వారు తీసుకొచ్చారు. ఈ చెడ్డ సమాచారమును తీసుకొచ్చినందువలన దేవుని సన్నిధిలో నుండి వారి మీదికి శిక్ష వచ్చింది. అయితే కాలేబు యెహోషువ మాత్రము మంచి సమాచారము తీసుకొచ్చారు. హల్లెలూయా! వారు తీసుకొని వచ్చేటువంటి సమాచారము ఏమిటంటే, మేము అడుగుపెట్టిన ఆ దేశము, ఆ ప్రాంతము చాలా శ్రేష్టమైనది, అది నిజముగా పాలు తెన్నులు ప్రవహించేటువంటి దేశమే. ఆ దేశములో గేదెలు ఉన్నాయి, లీటర్లు లీటర్లు పాలిస్తాయి. ఆ దేశంలో పండ్లు ఉన్నాయి, ద్రాక్ష పండు ఒక్కొక్క పండు ఇంత లావు ఉంటుందంట సైజు. ఒక పండు ద్రాక్ష గేలం మనం ఇట్లా పట్టుకుంటాం, మహా అంటే ఒక 1/4 కిలోనో 1/2 కిలోనో ఉంటుంది. కానీ ఆ దేశంలో, కానాను దేశంలో, దేవుడు వారికి వాగ్దానము చేసిన దేశంలో ఒక్కొక్క పండును, ఒక్కొక్క గేలను 2 మనుషులు మోయాలి. 2 పండ్లు తింటే చాలు కడుపు నిండిపోతుంది. అంత మంచి దేశం అంట. దానిమ్మలు ఉన్నాయి, చాలా లావుగా ఉంటాయి. ద్రాక్ష పళ్ళు ఉన్నాయి, ఇంత సైజు. ఒక 2 పండ్లు తిన్నా, ఒక్క పండు తిన్నా ఈ జీవితానికి చాలులే అనుకుంటాం. మనుషులు మోసుకొని వచ్చారు ఒక గేలను, ద్రాక్ష గేలను, 2 మనుషులు. అంటే చూడండి, ఆ దేశంలో ఎంత శ్రేష్టమైన ఆహారము, ఎంత శ్రేష్టమైన పంటలు, ఎంత శ్రేష్టమైనటువంటి ప్రదేశము, ఆ భూమి ఎంత సారవంతమైనదో, ఎంత సౌఖ్యంగా మేత పశువులకు దొరుకుతుందో, ఇవన్నీ కూడా ఈ 2 మనుషులు చెప్పారు. ఈ 2 మనుషులు చెప్పిన, యవనస్తులు చెప్పిన చేసిన పని ఏంటంటే, మనము ఖచ్చితంగా ఆ దేశాన్ని స్వాధీనపరుచుకుంటాము. కొట్టు చప్పట్లు గట్టిగా. మనము ఖచ్చితంగా ఆ దేశమును స్వాధీనపరుచుకుంటాం. 28లో అంటున్నాడు, అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారములు గలవి,
అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీలను చూచితిమి, అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించుచున్నారు, హిత్తీలు, యోబుసీలు, అమోనీయులు కొండ దేశంలో నివసించుచున్నారు, కనానీయులు సముద్ర తీరమున యోర్దాను నది ప్రాంతంలోను నివసిస్తున్నారని చెప్పాను. కాలేబు మోసే ఎదుట జనులను నిమ్మలపరిచి మాట్లాడుచు, మనము నిశ్చయముగా వెళ్దాము, దాన్ని స్వాధీనపరుచుకుందాము, దాన్ని జయించుటకు మన శక్తి చాలదు. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు మాట్లాడుచు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలమనిరి. చూడండి, ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు. ఎవరంటున్నారు ఆ మాట? 10 మంది మాట్లాడుతున్నారు. కానీ ఇద్దరు ఏం చెప్తున్నారు? మనము ఖచ్చితంగా ఆ దేశాన్ని స్వాధీనపరుచుకుంటాము, ఆ దేశమును మనము ఖచ్చితంగా స్వాధీనపరుచుకుంటాము, ఆ దేశాన్ని మనము ఖచ్చితంగా దక్కించుకుంటాము, ఆ దేశమును దేవుడు మన కొరకే సిద్ధపరిచాడు అనే మాట మాట్లాడుతున్నాడు. కానీ కాలేబు మంచి మనసు, చూడండి, మోసే ఎదుట జనులందరినీ కూడా నిమ్మలపరిచి, మేము సంచరించి చూసినటువంటి దేశము మిక్కిలి మంచి దేశము. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 25వ వచనంలో, 1వ అధ్యాయం 25వ వచనం, ద్వితీయోపదేశకాండం చూడండి, అక్కడ చక్కని మాటలు. 25వ వచనం, మన యొద్దకు తీసుకొని వచ్చి మాట్లాడుచు, మన దేవుడైన యెహోవా మనకిచ్చిన దేశము మంచిదని మనకు తెలియజెప్పిరి. చూడండి, మన దేవుడైన యెహోవా మనకు ఇచ్చుచున్నటువంటి దేశము, ఆ దేశం ఎలాంటిదంట? చాలా మంచిది. యవనస్తున్నటువంటి మనకు దేవుడు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఏమి ఇవ్వాలని కోరుకుంటున్నాడు దేవుడు? మంచి భవిష్యత్తు. ఆయన ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. కానీ ఈనాడు యువత డ్రగ్స్కు బానిసలైపోయారు. ఈనాడు యువత త్రాగుడు జూదాలకు బానిసలైపోయారు. ఈనాడు యువత చూడండి, విచ్చలవిడితనానికి బానిసలైపోయి చదువుల్లో ఫెయిల్ అయిపోతూ, ఉద్యోగాల్లో ఫెయిల్ అయిపోతూ, ఏ పని చేతకాక సోమరులుగా చాలామంది దేశంలో తిరుగుతున్నారు. దేశము పాడైపోవడానికి గల కారణం ఏమిటంటే యువత పాడైపోతుంది. ఆ యువతను సరిచేసేటువంటి వారు దేశములో ఎవరు లేరు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, దేశంలో యువత బాగుపడాలంటే ఆ యువత యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి రావాలి. హల్లెలూయా. ఆ యువత ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వస్తారో, ఆయన ఎదుట మోకరిస్తారో, ఆయన ఎదుట మీ జీవితాన్ని అప్పగిస్తారో, యువత బాగుపడుతుంది. చదువుల్లో ముందంజ ఉంటారు, జ్ఞానములో ముందంజ ఉంటారు, తెలివిలో ముందంజ ఉంటారు. గమనించాలి, చేతి పనిలో చాలా బలవంతులుగా ఉంటారు. మంచి మనసు కాలేబుకు ఉన్నది, ఒక మంచి మనసు. అందుకని అతడు పోయిన దేశములో, చూడండి అక్కడ అంటున్నాడు, అతడు పోయిన దేశములో అతన్ని ప్రవేశపెట్టెదను. హల్లెలూయా, హల్లెలూయా. అతడు పోయిన దేశములో, 30వ వచనంలోనికి రెండవసారిగా, సంఖ్యాకాండము 14వ అధ్యాయం 30వ వచనం. సంఖ్యాకాండం 14:30 వచనం. యెఫున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్మును నశింపచేయుదునని నేను ప్రమాణము చేసిన దేశములో మీలో 10 మందిలో ఎవరు కూడా ప్రవేశింపలేరు. హల్లెలూయా. ఆ దేశం మీదకి వారు చెడ్డ సమాచారము తీసుకొచ్చారంట. 36 చదువుకుంటుందామో సరిగా, అదే 36 చదవండి, 36, 37. ఆ దేశంలో సంచరించి చూచుటకై మోషే చేత పంపబడి తిరిగి వచ్చి
ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పుట వలన సర్వజనము అతని మీద సనుగునట్లు చేసిన మనుషులు, అనగా ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగుళ్ళ చేత చనిపోయిరి. 10 మంది కూడా ఏమైపోయారంటే తెగుళ్ళ చేత చనిపోయిరి. నువ్వు వాడు వెనక కదిలితే అది కలుతుంది, ముందు జరుగుతుంది కొంచెం. నీకు అర్థమవుతుందా? ఆ తెగుళ్ళ చేత 10 మంది కూడా చనిపోయి, ఎందుకు చనిపోయారు అంటే శాపం, చెడ్డ సమాచారం, లేని వార్తను వారు పుట్టించిరి. ఏ వార్తను పుట్టించారంట? ఎవరు పుట్టించారు? 10 మంది. గోత్రానికి ఒకరు చొప్పున పోతే 10 మంది చెడ్డ సమాచారము. ఈ 10 మందిని గురించి బైబిల్ చెప్తుంది. 10 మంది అన్నలు యోసేపు మీద చెడ్డ ఆలోచన చేసిరి. చూసారా? 10 మంది కలిసి చెడ్డ సమాచారం తెచ్చారు. 10 మంది కలిసి చెడ్డ మనసు కలిగి ఉన్నారు, చెడ్డ సమాచారాన్ని తీసుకొచ్చారు. అందుకని దేవుని సన్నిధిలో నుండి ఏమొచ్చిందంటే కోపం వచ్చిందంట. ఏమొచ్చిందండి? దేవుని సన్నిధిలో నుండి కోపం వచ్చి ఆ 10 మందిని కూడా నాశనము చేసింది. అందుకే అంటున్నాడు, ఇదిగో ఆ దేశంలో నీవు ఖచ్చితంగా ప్రవేశిస్తావు. ఆ దేశంలో ప్రవేశించాలంటే గమనించాలి, మంచి మనస్సు కలిగి దేవుని అనుసరించే మనస్సు నీకు ఉండాలి. హల్లెలూయా. ఎవరిని అనుసరించే మనస్సు? దేవుని అనుసరించేటువంటి మనస్సు. దేవుని అనుసరించేటువంటి మనస్సులో ఒక యవనస్తురాలు ఉంది. ఆ యవనస్తురాలు నేను మీకు పరిచయం చేస్తాను. అపోస్తల కార్యములు, బైబిల్ వంటి వారు. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. చేతులు పైకెత్తి మంచిగా చెప్పుదాము సరిగా. హల్లెలూయా. చూడండి, ఓ చక్కని శ్రేష్టమైనటువంటి ఆ మాట ఏమిటంటే, అక్కడ రోదే అనబడిన ఓ యవనస్తురాలు. ఎవరంటామే? రోదే అనబడిన ఓ యవనస్తురాలు. ఈ యవనస్తురాలకి ఏమొచ్చిందంటే మంచి మనస్సు ఉన్నది. చూద్దాము సరిగా. అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 12వ వచనం, 12-13 వచనాలు. అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 12 నుంచి మనము 14 వరకు చదువుకుందామా? ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియా ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. చూడండి, ఇక్కడ చిన్నది అను మాటకు అర్థం ఏమిటంటే యవనస్తురాలు. ఎవరండి ఇక్కడ? అంటే 12 సంవత్సరాలు పైబడినటువంటి కుమార్తెను. యేసుక్రీస్తు ప్రభువారు కూడా యాయిరు కుమార్తె చనిపోతే ఆ ఇంటిలోనికి వెళ్ళి తలితకుమి అన్నాడు. తలితకుమి అను మాటకు అర్థం ఏమిటంటే చిన్నదానా లే అని అర్థం. ఈ తలితకుమి లే అంటే చిన్నదానా లే అని అర్థం. అంటే నువ్వు ఇంకా చిన్న బిడ్డవే, నువ్వు ఇంకా యవనస్తురాలివే అని యవనస్తులను తలితకుమి అని ప్రభువారు పిలిచారు. పిలిచినటువంటి మాట గమనించాలి. చిన్నదానా లే అని పిలిచాడు. పిలిచిన తర్వాత చనిపోయినటువంటి ఆ యవన బిడ్డ తిరిగి మరలా లేచినట్లు బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఇక్కడ కూడా రోదే అను ఒక చిన్నది. చూసారా? ఎవరున్నారంటే ఇక్కడ రోదే అను ఒక చిన్నది తలుపు తడుతూ ఉంటే ఆలకిస్తూ ఉందంట. ఏం చేస్తుంది? ఈ రోజుల్లో మనము మన తలుపు తడుతూ ఉంటే మనం ఏమీ ఆలకిస్తున్నాం? తలుపు తట్టింది ఎవరు అంటే దేవుని సేవకుడు. అక్కడ తలుపు కొట్టింది ఎవరు? దేవుని సేవకుడు. తలుపు తట్టినప్పుడు ఆలకించాలి. ఏం చేయాలి? సేవకుడు తలుపు తట్టుట అంటే
దేవుని వాక్యము నీలోనికి రావాలంటే తలుపు తెరవబడాలి. ఏం తెరవబడాలి? అర్థమవుతుందా? తలుపు తెరవబడితేనే వాక్యము నీలోనికి వస్తుంది. ఆ తలుపు ఏదంటే నీ హృదయము. నీ హృదయము అనేటువంటి తలుపు నువ్వు తెరిచినప్పుడు వాక్యము అనబడిన యేసు నీ హృదయంలోనికి వస్తాడు. వాక్యము అనబడిన యేసు నీ హృదయంలోనికి ఎప్పుడైతే వస్తాడో నువ్వేం చేస్తావంటే పరిపూర్ణంగా క్రీస్తును అంగీకరించి మారు మనసు, పాప క్షమాపణ పొంది దేవునిలో నీవు ఎదగగలుగుతావు. హల్లెలూయా. ఆలకించాలి. ఈనాడు చాలామంది ఆలకించట్లేదు. దేవుడు యెహెజ్కేలుతో అంటాడు, నరపుత్రుడా చక్కగా నిలబడు, నీతో నేను మాట్లాడాలి అంటాడు. నువ్వు చక్కగా నిలబడితే నేను నీతో మాట్లాడతాను. నువ్వు చక్కగా నిలబడకపోతే నేను నీతో మాట్లాడలేను. కనుక నీతో మాట్లాడంటే నువ్వు చక్కగా నిలబడాలి. చక్కగా నిలబడినటువంటి నీవు ఆలకించాలి. హల్లెలూయా. ఒకటి, మంచి మనస్సు కలిగినటువంటి వారమై ఉండాలి. రెండోది, ఆలకించే స్వభావము కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలండి? ఆలకించాలి. తలుపు తడుతున్నప్పుడు ఆలకించింది ఒక చిన్నది రోదే. అందరూ తక్కిన వారు అంటున్నారు, తలుపు దగ్గర ఒక స్వరము వినబడుతుంది. హల్లెలూయా. తలుపు దగ్గర చూడండి, ఒక స్వరము వినబడుతుంది అని ఆమె సంతోషముతో మాట్లాడితే వాళ్ళంటారు, పిచ్చి పట్టిందా, దయ్యం పట్టిందా, భ్రమ, ఆయన లేడు, చెరసాల్లో ఖైదీల మధ్యలో ఉన్నాడు, ఆయన చంపేస్తారు తెల్లవారితే అని మాట్లాడుకుంటున్నారు. కానీ రోదే అనేటువంటి చిన్నది మాత్రము చేసిన పని ఏమిటంటే ఆలకిస్తుంది. హల్లెలూయా. ఆమె ఆలకిస్తుంది. ఆ బిడ్డ ఆలకిస్తూ ఉంది. బైబిల్లో చిన్నది, ఇంకో చిన్నది ఉంది, ఇశ్రాయేలీయుల చిన్నది. చిన్నది అంటే చిన్న బిడ్డను కాదండి. మీకు చెప్పాను కదా, చిన్నది అంటే చిన్నపిల్లంత మాత్రమును కాదు. ఇప్పుడు ఇంట్లో పని చేయాలంటే ఆ పిల్లకు ఎన్నేళ్ళు ఉండాలి? కనీసం ఒక 14-15 సంవత్సరాలన్నా ఉండాలా? నీళ్ళు అందియాలన్నా, గిన్నెలు గడగాలన్నా, ఊడవాలన్నా, తొడవాలన్నా ఎన్నేళ్ళు ఉండాలి? పోనీ 5-6 సంవత్సరాల పిల్లలతో పని చేపిస్తారా? వాళ్ళకే మనం పని చేసి పెట్టాలి. ఒకవేళ కర్మగాలు తీసుకొని వెళ్ళాలనుకోండి, నీ పిల్లలు తీసుకొచ్చి పనిలో పెట్టుకుంటే నేనే పని చేసి పెట్టాల్సింది వస్తుంది. వద్దులేరా బాబు అని చెప్తారు. అదే 14-15 సంవత్సరాల పిల్లలు అనుకోండి, యజమానురాలు ఏం చేస్తారు? ఈ పిల్లయితే ఇంట్లో పనులన్నీ చేయగలుగుతుంది, 14 ఏళ్ళు 15 ఏళ్ళు వచ్చాయి అని ఆలోచన చేస్తారు. ఇశ్రాయేలీయుల చిన్నది కూడాక దేవుని సన్నిధిలో మంచి మనసు కలిగి ప్రవర్తించింది. రోదే అనబడిన చిన్నది కూడాక మంచి మనసు కలిగి దేవుని సేవకుని స్వరం వింటా ఉంది. చెప్పిన మాటను చూద్దాం ఒకసారి. 14వ వచనంలో, ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి మాట్లాడుచు పేతురు తలుపు దగ్గర నిలిచి ఉన్నాడని చెప్పాను. అందుకు వారు మాట్లాడుచు, నీవు పిచ్చిదానవనిరి. చూసారా? అయితే తాను చెప్పినది నిజమని ఆమె దృఢంగా చెప్పినప్పుడు వారు మాట్లాడుచు అతని దూత అనిరి. చూసారా? అందరూ ఆశ్చర్యపోతున్నారు. పేతురు ఉన్నది ఎక్కడ ఉన్నాడంటే అప్పటికి చెరసాలలో తలుపు దగ్గరికి రాక మునుపు, రోదే ఆలకింపక మునుపు, పేతురు తలుపు తట్టక మునుపు పేతురు ఎక్కడంటే ఖైదీల మధ్యలో చెరసాలలో బందీగా ఉన్నాడు. కానీ దేవదూత ఒకరు వచ్చి పేతురు తట్టి లేపి, ఇదిగో నడుము కట్టుకో, చెప్పులు తీసుకో, పద బయటికి వెళ్దామన్నారు. తలుపుల వాటంతటికి అవి తెలుసుకున్నాయి. అంతకంటే జరిగిన ముఖ్యమైన సంగతి ఏమిటంటే పేతురు చెరసాలలో ఉన్నాడని సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేసింది. హల్లెలూయా. చూసారు? ప్రార్థన చేసింది వాళ్ళే, ఆసక్తితో ఎదురు చూసింది వాళ్ళే, చివరికి విడిపిస్తుంది కూడాక. మీకు అర్థమవుతుందా? ప్రార్థన చేసినప్పుడు నమ్మాలా నమ్మకూడదా? నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి సమస్తమును
జరిగింది ఇది నా జీవితంలో అని మనం ఎప్పుడైతే నమ్ముతామో, నమ్మినటువంటి మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఆ గొప్ప కార్యం ఏమిటంటే నమ్మాలి. అంతవరకు విశ్వాసంతో ప్రార్థన చేస్తారు. 5వ వచనంలో అంటాడు, వారు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయించుండిరు అంటాడు. ఏ ఆసక్తి అండి? చెప్పండి, ఏ ఆసక్తి? అత్యాశక్తితో ప్రార్థన చేసినటువంటి వారు విశ్వసించలేకపోతున్నారు, వారు నమ్మలేకపోతున్నారు, వారు గ్రహించలేకపోతున్నారు. అయ్యా, నీవెందుకు గ్రహించట్లేదు? నీవెందుకు నమ్మట్లేదు? నీవెందుకు అంగీకరించట్లేదు? అంతసేపు ప్రార్థన చేసి లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు పేతురు తలుపు తడుతూ ఉంటే రోదె మాత్రమే ఆలకించింది. హల్లెలూయా. ఏమి ఆలకిస్తున్నామమ్మా మనం ఇప్పుడు? ఏమి ఆలకిస్తున్నాం? సినిమా పాటలు ఆలకిస్తున్నాం, డీజేలు ఆలకిస్తున్నాం, అవునా? కొన్ని గొడవల్ని ఆలకిస్తున్నాం. ఏం ఆలకిస్తున్నాం? ఏమో కానీ సినిమా పాట మాత్రం బాగున్నారు. అది అసలు ఏమి ఆలకిస్తున్నాం మనం? ఎవరినో ఫోన్ చేసి, తిన్నావా నువ్వు, ఉన్నావా నువ్వు, బాగున్నావా, ఏం లేదులే, ఏం ఆలకిస్తున్నాం? ఆడు ఏదో సొల్లు కబుర్లు చెప్తుంటే అవన్నీ ఆలకిస్తున్నాం మనం. ఎన్ని ఆలకిస్తున్నాం? ఆలకించుట. కానీ రోదే అనబడిన చిన్నది సేవకుని స్వరాన్ని గుర్తుపట్టింది. చప్పట్లు గట్టిగా. రోదే అనబడిన ఒక యవనస్తురాలు సేవకుని స్వరాన్ని గుర్తుపట్టి తలుపు తెరిచి, ఒక సంగతి, సుమారు 10 సంవత్సరాలు పైగా అయ్యగారు నన్ను, సంసోన్ అయ్యగారు ఒక విజిటింగ్ పంపించారు. అది ముజాఫర్ నగర్లో. ఆ ఇంట్లో ఒక 5 మంది ఆడపిల్లలు ఉంటారు. ఆ తల్లి, వాళ్ళ భర్త తాగుబోతులు. ఆయన ఆ ఏరియాలో సుమారు ఒక 20 కుటుంబాలు మన చర్చికి వస్తాయి, పెద్ద మందిరానికి వస్తాయి. నేను అక్కడికి ప్రార్థనకి వెళ్ళా. ఆ ఇంట్లో యవన బిడ్డలు ఉన్నారు, చిన్న బిడ్డలు ఉన్నారు. ఆ ఇంటికి ప్రార్థనకి వెళ్ళా. అక్కడ సంఘ పెద్ద నాతో పాటు ఒక ఆయన వచ్చాడు. వేరే అక్కలు కూడా 2 ఉన్నారు నాతో పాటు ప్రార్థనలు. అక్కడ విజిటింగ్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా నాతో పాటు తిరిగారు. నేను కదా అక్కడ మన ఏరియాకు విజిటింగ్కి వస్తే గేట్ కాడనేమో కొంతమంది ఆడులు మాతో పాటు తిరుగుతారు. ఇక్కడ దీవెనమ్మ ఇంట్లోకి వెళ్ళేమో కొంతమంది ఆడులు నాతో పాటు తిరుగుతారా మాతో పాటు వస్తారు. అట్లా ఆ రోజుల్లో కూడా సంఘ పెద్దలు, చర్చి యవనస్తులు అందరూ ఒక 10 మంది దాకా ఆ ఏరియాలో ఉన్న వాళ్ళే, ఆ బ్యాచ్ అంతా కూడా పోగయ్యారు. మేము కొన్ని ఇండ్లు ప్రార్థన చేసుకుంటూ, విజిట్ చేసుకుంటూ అలా వెళ్ళిపోయినాము. ఇంకా సరే అని చెప్పేసి ఆటో ఎక్కుతూ ఉంటే ఆ సంఘ ఇంకొక ఇల్లు ఉందయ్యా, ఆమె మళ్ళీ రాకుంటే కన్నా కొట్లాడుతుంది, పదం అని చెప్పేసి అని చెప్పారు. అయ్యా, టైం 9:30 అయింది, టైంలో ఎందుకు లేండి, వద్దులే, వెళ్దాంలే, మరోసారి వద్దాంలే అని చెప్పి నాకు తిరిగి కొంచెం 20 ఇళ్ళు అంటే సామాన్యమా, కాలు బాగా నొప్పులు పుట్టాయి. 10 ఏళ్ళ క్రిందట బాగా నొప్పులు పుట్టాయి. ఇక తిరిగి ఓపిక లేదు. అందరిలో నీళ్ళు ఇస్తున్నారు, టీలు ఇస్తున్నారు, కూర్చుంటే టైం సరిపోదు, పెట్టే వాళ్ళు ఎవరు లేరు. చేస్తామయ్యా, తినండి అయ్యా అంటున్నారు. వాళ్ళు చేసేది ఎప్పుడు, నేను తినేది ఎప్పుడు? అందుకని కాళ్ళు వస్తున్నాయి, ఓపిక లేదని చెప్పేసి చెప్తున్నాను. ఇంతలో ఆయన బలవంతం చేస్తే వెళ్ళి తలుపు కొడతా ఉంటే సంఘ పెద్ద తలుపు కొట్టి, అమ్మా తలుపు, ఎవరు అని వాళ్ళు భయపడ్డారు. 9:30 అయింది. ఎవరు అని గట్టిగా అరుస్తూ ఉంటే, అమ్మా వందనాలమ్మా అని చెప్పిన. అమ్మా దానిలోనే అంటుంది, కొట్టు చప్పట్లు గట్టిగా. అమ్మా దానిలో ఉన్నాను, అమ్మా వందనాలమ్మా అన్నా. నేను తలుపు తెరవండి అమ్మా, వందనాలమ్మా అన్న. అమ్మా దానిలోనే లోపల నుంచి అంటుంది ఆ పాప. అంటే సేవకుని వాళ్ళ స్వరాన్ని గుర్తుపట్టలేదు. సేవకుని స్వరాన్ని గుర్తుపట్టి, అమ్మ దానిలోనే తలుపు తెరవమ్మని ఆ పాప సంతోష తలుపు తెరిచి, అన్నా వందనాలన్నా, నేను ఎవరో అనుకున్నా, భయపడ్డానన్నా. ఏం పాప నా గొంతు గుర్తుపట్టలేవా అంటాడు సంఘ పెద్ద. అండి ఆయన భార్య అంటుంది, ఏం మంచిందే నీకు, నా గొంతు కూడా గుర్తుపట్టలేవా? ఏమత్తా చూసుకోలేదు, నేను ఎవరో అనుకున్నాడు. 9:30 టైము. నేను చెప్పానమ్మా. ఆమె పాప అన్నం వండుతూ ఉంది, ఒక పిల్లని పాలిస్తూ ఉంది. ఆ తల్లి పోయి ప్రార్థన చేసి చెప్పచ్చు. అంటే సేవకుని స్వరాన్ని గుర్తుపట్టుట.
ఇప్పుడు ఆ టైంలో సేవకుడు అయిన ఎందుకు వస్తాడు అనే ఆలోచన కూడా ఉంటుంది కదా. సేవకుని స్వరాన్ని గుర్తుపట్టి తలుపు తెరిచినటువంటి రోదే. అంటే ఆలకించుట శ్రేష్టము. మనము ఆలకిస్తున్నది ఈ రోజుల్లో ఏమి ఆలకిస్తున్నాము? యెహోషువ, కాలేబు మాత్రము అక్కడ చూసినవన్నీ కూడా తీసుకొచ్చి మంచి సమాచారం ఇచ్చారు. అనుసరించుట వలన, దేవుని అనుసరిస్తే ఆలకిస్తావు. హల్లెలూయా. దేవుని అనుసరిస్తే ఏం చేస్తావు? ఆలకిస్తావు. చూడండి, దేవుని అనుసరించి ఆలకించినటువంటి వాళ్ళలో ఈ రోదే అనబడినటువంటి చిన్నది తలుపు తెరిచి సంతోషముతో ఆ వార్త అంగీకరించి మన సేవకుడు మనకు తిరిగి వచ్చాడు. అంతవరకు ఈ సేవకుడి కొరకు ఏం చేశారు? వాళ్ళు ప్రార్థన చేశారు వాళ్ళు. అందుకని దేవుడు మరొక్కసారి అవకాశం ఇచ్చాడు. సంతోషం. చూడండి, యవన బిడ్డలైన మీరు, యవన కుమారులైనటువంటి మీరు, అబ్బాయి వినాలి, ఎవరి స్వరము వినాలి? దానియేల్, మార్తే, ఎవరి స్వరాన్ని వినాలి? సేవకుని స్వరము మొదటిగా. ఎవరి స్వరం వినాలి? ముందు సేవకుని స్వరం వినకుంటే దేవుని స్వరం ఎలా వస్తుంది? ఇక్కడ నుండి ఇక్కడికి రావాలి, ఇక్కడ నుండి అక్కడికి పోతుంది, అక్కడ నుండి ఇక్కడికి వస్తుంది, ఇక్కడ నుండి ఇటు వెళ్తుంది. అర్థమవుతుందా? అభిషేకం ఎలా ఉంటుందంటే పైనుండి కిందికి వస్తుంది, ఇక్కడ సేవకుడి మీదకి వస్తుంది, సేవకుడిలో నుండి విశ్వాసుల మీదకి వెళ్తుంది. సేవకుడు విశ్వాసులను దేవుని దగ్గరికి, ఎక్కడికి? దేవుని దగ్గరికి కనెక్ట్ అవ్వడానికి సేవకుడు ప్రయాసపడుతుంటాడు. ఈ సేవకుడు ప్రయాసపడుతున్నప్పుడు విశ్వాసులైనటువంటి మీరు దేవునికి దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. దేవునికి ఎప్పుడైతే మీరు దగ్గర అవుతారో అప్పుడే దేవుని స్వరం మీరు వినగలుగుతారు. మీకు అర్థమవుతుందా? దేవుని స్వరం ఎప్పుడు వింటారు మీరు? దేవునితో మీరు దగ్గర కనెక్ట్ అయినప్పుడు. బయట మీకు ఎవరి స్వరాలు వినబడవు, చెవులు ముయ్యబడాలి. అందరి స్వరాలు ఏది మనము ఆలకించినప్పుడు దేవుడు మన స్వరం వింటాడు, ఆయన స్వరం మనకు వినబడుతుంది. మనము లోకంలో ఉన్నవన్నీ కూడా ఆలకించుకుంటూ వెళ్ళిపోతున్నాం అనుకో, ఏది మనకు దేవుని స్వరము వినబడదు. ముందుగా నువ్వు దేవుని స్వరాన్ని వినాలి అనుకుంటే సేవకుని మాట వినాలి. దేవుని వాక్యములో నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను అంటాడు. ఇర్మియా ప్రవక్తతో దేవుడు అంటాడు, నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, ఈ మాటలు గనక నువ్వు వింటే దీవించబడతావు. కొట్టు చప్పట్లు గట్టిగా, హల్లెలూయా. గనుక వినుట క్రీస్తును గూర్చిన మాటల వలన. అందుకని ఆలకించాలి. నేను ముగిస్తున్నాను. ఆలకించాలి. రెండవ సెక్షన్ ఉంటుంది బోధన తర్వాత, బైబిల్ క్విజ్ ఉంటుంది. ఎంతమంది ఉన్నారండి? నేను మీకు ఆదివారం చెప్పడం మర్చిపోయాను కదా. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు. తర్వాత మీరు ప్రిపేర్ కండి. కొంతమంది ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇస్తాం మీకు. 3 గంటలకు సెక్షన్ స్టార్ట్ చేస్తాం కరెక్ట్గా. 3 నుంచి 4 గంటలకు. అందుకని దేవుని సన్నిధిలో దేవుని స్వరాన్ని వినటువంటి ఒక మంచి బిడ్డలుగా మీరు ఎదగాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. చూడండి 13వ వచనం అంటుంది అక్కడ, అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చింది. ఆమె ఆలకిస్తూ ఉంది. అది సేవకుని స్వరమే. అయితే నీవు అనుసరించాలి. ఎవరు అనుసరించాలి? పాస్టము చెప్పినట్లు హానోకు మరణము చూడకుండా దేవునితో నడిచిన వాడు నడుచుట పర్యాయ పదాలు. అంతేనా కాదంటారా? పర్యాయ పదాలేనా? అనుసరించుట. చదువుకున్న వాళ్ళు చెప్పరు మీరు మేడంలో. ఎరాబాయ్ సొలా, అనుసరించుట నడుచుట ఒకటేనా వేరువేరా? పదజాలం ఒకటైనా భావం అయితే ఒకటే, అంతేనా? వేరువేరున్నాయా? నన్ను కనిపించేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
అందుకని అనుసరించుట, కాలేబు మంచి మనసుతో యెహోవాను అనుసరించాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. నిండు మనసుతో నిన్నే ఆరాధించుట, అవునా కదా? నిండు మనసుతో దేవుని ఆరాధించేటువంటి ఒక మంచి మనసు నా దేవుడు కూడి ఉన్న మీ అందరికీ ప్రసాదించునుగాక. హల్లెలూయా. అయితే ఒక మాట చెప్తున్నాను, ఏమిటంటే పరిచర్య జరుగుట, ఇంకొకటి పరిచర్య జరుగుట యవనస్తుల బాధ్యత. ఎవరి బాధ్యత? బాధ్యత ఉందంటారా లేదంటారా? తిని చేయి దురుచుకొని మూడు దురుచుకొని పోతే ఎవరి బాధ్యత చెప్పరే? తిని మూడు దురుచుకొని పోదామా? పరిచర్య చేయుట, సువార్త సభలు, వీధి కూడికలు, గృహ కూడికలు, ఎక్కడ ప్రార్థనలు, సంఘ ప్రార్థనలు, ఎక్కడ ఏ ప్రార్థనలు జరిగినా యవనస్తున్నటువంటి వారు అందరికంటే ముందు ఉండాలి. ఒకటి. రెండు, అందరికంటే ముందుగా ప్రార్థనలో ఉండాలి, పరిచర్య చేయాలి. ఇది ధర్మం, ఇది ధర్మం. ఇప్పుడు 45 ఏళ్ళు దాటిన వాళ్ళు ముందు రాలేరు. కుటుంబ బాధ్యతలు, సంసారము, ఇవన్నీ వారికి ఉంటాయి కనుక వారు ముందుకు రాలేరు. మీరేం చేయాలంటే అందరికంటే ముందుగా యవనస్తులు పరిచర్యకు పరిగెత్తుకుంటూ రావాలి. గనుక యవనస్తులలో మనము పరిచర్య చేసిన వాళ్ళలో కాలేబు, యెహోషువ కూడా యవనస్తులే. వారు హుషారుగా పరిచర్య చేశారు. దేవుని సన్నిధిలో వారున్నారు. దేవుడు తన పరిశుద్ధ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. నాకు మంచి మనసు దయచేయండి ప్రభువా అని అడుగుదామా? ప్రభుని అడుగుదామా? మంచి మనసు నాకు దయచేయండి ప్రభువా అని అడుగుదాం. స్తోత్రం చెప్పండి. కళ్ళు మూసుకొని స్తోత్రం అని చెప్పండి. స్తోత్రం అని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నాకు మంచి మనసు దయచేయండి ప్రభువా. నీతో నడిచినటువంటి హానోకు వలె, హానోకు మంచి మనసు కలిగి ఉన్నాడయ్యా. నేను నా జీవితంలో మంచి మనసు కలిగి ఉంటానయ్యా. అడుగుదాం. కాలేబు, యెహోషువ వలె మేము ఉంటామయ్యా అని తీర్మానం చేసుకునండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. కొద్ది నిమిషాలు స్తోత్రం చెప్పండి. అందరూ స్తోత్రం అని చెప్పండి. దేవానికి స్తోత్రం అని చెప్పండి. స్తోత్రం అని చెప్పండి. స్తోత్రం అని చెప్పండి. మంచి మనసు నాకు దయచేయండి ప్రభు అని అడగండి. అయ్యా మంచి మనసును నాకు ఇవ్వండి ప్రభువా. హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రాలు. కాలేబు వలె, యెహోషువ వలె, రోదే అనబడిన యవనస్తురాలు వలె నా జీవితము పరిశుద్ధంగా ఉండాలి నాయనా. కాలేబు మంచి మనసు కాలేబుకి ఇచ్చారు నాయనా. అందుకే తాను వెళ్ళి సంచరించి చూసినటువంటి ఆ దేశంలో అయ్యా నిత్యముగా పాలు తెల్లు ప్రవహించు దేశమని ఒక మంచి సమాచారము తీసుకొచ్చాడు. మంచి సమాచారమును అయ్యా మా దేశంలో వినబడినట్లు సహాయము దయచేయండి. అయ్యా యవనస్తులైనటువంటి వారి జీవితాలు
చిగురించినట్లుగా మీరు ఆశీర్వదించండి నాయన. నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవానికి స్తోత్రములు అయ్యా. మా జీవితాల్లో బలమైన కార్యాలు, మా జీవితాల్లో బలమైన అద్భుత కార్యాలు, అద్భుత క్రియలు నువ్వు జరిగిస్తున్న విధానమును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాను. సంఘమును దీవించండి, సంఘములో ఉన్న కుటుంబాలను దీవించండి, యవనస్తులైన వారిని దీవించండి, బలపరచండి నాయనా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. సహాయకుడవైన నీకే వందనాలు, సహాయకుడవైన నీకే స్తుతులు చెల్లిస్తున్నాను. మీరే మహిమను పొందండి, మీరే ఘనపరచబడండి, మీరే కీర్తించబడండి నాయనా. నీకు స్తోత్రాలు. కృప చూపండి, కృప చూపండి, కృప చూపండి అయ్యా. కనికరమును చూపండి, కనికరమును చూపండి, కనికరమును చూపండి. నీ మహదైశ్వర్యము నాకు మీరు తోడుగా ఉంచండి నాయన. అయ్యా, నీ ప్రజలందరినీ దీవించండి. యవన కుమారులు కుమార్తెలు ఉన్నారు నాయన, శుద్ధి చేయండి. వారి జీవితాల్లో వెలుగు ప్రకాశించినట్లు, వారి జీవితాల్లో సమాధానము కలుగునట్లు, వారి బ్రతుకులో క్షేమము కలుగునట్లు సహాయం దయచేయండి. ఆకువాడక తన కాలమందు ఫలవృక్షు వృక్షము వలె బిడ్డలు ఎదుగునట్లు కృప దయచేయండి అయినా. మంచి మనసు అయ్యా, నీతో నడిచేటువంటి మనసును బట్టి స్తోత్రాలు అయ్యా. మొదటి వర్తమానం విన్నాము నాయన. అయ్యా నా తండ్రి ప్రభు, మంచి మనస్సుతో అయ్యా నాయన హానోకు మరణమును చూడగా కొనిపోబడను అని, మరుగు చేయబడను అని విన్నాము తండ్రి. అయ్యా మా జీవితాలు కూడా మరుగు చేయబడాలి అయ్యా. మా బ్రతుకులు కూడా నీ సన్నిధిలో మేము కప్పబడాలి నాయన. నీ ఆత్మచేత కప్పబడాలి, బలవంతులుగా మేము సరిచేయబడాలి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కృపతో నింపండి, కనికరముతో నింపండి, జాలితో నింపమని అయ్యా. నీ సన్నిధి, నీ ప్రసన్నత, నీ ప్రత్యక్షత మీరు మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. మహిమను పొందండి నాయన, ఘనపరచబడి కీర్తించబడి మీ నామానికి మహామహిమ తెచ్చుకోండి. నేడు రేపు మేఘాల మీద రానయున్న యేసు నామములో ప్రార్థన చేయించున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం ఇప్పుడు ఇలా సదాకాలం మనకు తోడుగా ఉండి నడిపించునుగాక. హల్లెలూయా. చేతులు పైకెత్తి మంచి చెప్పండి, హల్లెలూయా. మొదటి సెక్షన్ ముగించబడింది. రెండవ సెక్షన్కి ప్రిపేర్ అవ్వండి.